ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశాలకు రప్పించేందుకు ఆయా ప్రభుత్వాల ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. దాని మీద మనం ఫోకస్ చేద్దాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. గల్ఫ్ దేశాల నుండి భారత్ కు తిరిగి వచ్చే వారికి కష్టాలు తప్పడం లేదు. బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, కువైట్ దేశాల్లో ఇరుక్కుపోయారు భారతీయులు. ఇక అక్కడి నుండి స్వదేశాలకు రావడానికి నేరుగా విమాన సర్వీసులు లేవు. యుద్ధంలో లేని ఒమన్ దేశానికి చేరుకోవడమే ఏకైక మార్గం. అందుకే యుఏఈ ఒమన్ సరిహద్దుల్లో రద్దీ పెరిగింది. ఒమన్ రాజధాని మస్కట్ నుండి విమాన సర్వీసులు కొనసాగుతూ ఉన్నాయి. టూరిస్ట్గా వెళ్లిన వారు ఒమన్ ట్రాన్సిట్ వీసా తీసుకోవడం తప్పనిసరి. టూరిస్టులు మాత్రం ఈ వీసా తీసుకోవాలని ఒమన్ ప్రభుత్వం చెబుతోంది. జీసీసీ దేశాల్లో రెసిడెంట్ కార్డు కలిగిన భారతీయులకు ఆన్ అరైవల్ వీసా సదుపాయం కల్పిస్తోంది ఒమన్ ప్రభుత్వం. అమెరికా, యూకే, కెనడా, జపాన్, షెంజన్ వీసా కలిగిన భారతీయులకు కూడా ఆన్ అరైవల్ వీసా కావాలి. టూరిస్టు అలాగే రెసిడెంట్ కార్డు లేని గల్ఫ్ కార్మికులకు అక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. సరిహద్దు బార్డర్ పోస్టులో భారీగా క్యూ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరారు పారేపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి. తన కుటుంబంతో బయలుదేరిన ప్రవీణ్ దుబాయ్లో చిక్కుకుపోయారు. తామిప్పుడు హైదరాబాద్ కానీ అమెరికాలోని ఫ్లోరిడా కానీ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. We are on the way to USA. We have stuck up in Dubai for changing connecting flight at Dubai. We came here on 28th early morning, and our flight was on 1st March early morning. All of us 7 members got stuck up here in Dubai, and we are safe here, but we want to go back to either USA or to Hyderabad. But since last 3 attempts we tried to go there to USA, but our flights got cancelled 3 times, and there are no flights for another 2 days it seems to Hyderabad. Please do help us. We seek help from UAE government or Indian government. So kindly help us to get out from this situation, please. ఆల్ రైట్, అక్కడ ఇబ్బందులు పడుతున్న వారి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి, సో అక్కడ రెసిడెంట్ కాని వాళ్ళు టూరిస్టుల పరిస్థితి చాలా వర్ణనాతీతంగా ఉంది. అక్కడ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం చూస్తాం. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఎస్, వీళ్ళకున్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం యుద్ధం లేని ఒమన్ దేశం నుంచి భారతదేశానికి అలాగే వారు వెళ్ళాలనుకుంటున్న దేశాలకి తిరిగి వెళ్ళడం. యుఏఈ, బహ్రాన్ అలాగే కువైట్, ముఖ్యంగా దుబాయ్ ఈ దేశాల నుంచి ముఖ్యంగా ఇక్కడ ఇంకా బాంబింగ్స్ కొనసాగుతున్నాయి, ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు అక్కడి నుంచి క్షేమంగా బయటపడాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటు ఒమన్ రాజధాని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా సలాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వీరు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కానీ అక్కడి నుంచి ఒమన్కి చేరుకోవాలంటేనే ఇప్పుడు పెద్ద ప్రహసనంగా మారింది. ముఖ్యంగా ఈ సరిహద్దు మార్గం, బోర్డర్ రూట్స్ అన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయిన పరిస్థితి. సుమారు 600 కిలోమీటర్లు, ఇటు 1500 కిలోమీటర్లు, ఇటు 450 కిలోమీటర్లు వివిధ ప్రాంతాల నుంచి యుఏఈ నుంచి ఇటు మస్కట్కి సుమారు 600 కిలోమీటర్లు అంటే 6.5 గంటల పాటు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్తో ముఖ్యంగా ఎప్పుడు బాంబింగ్ జరుగుతాయన్న ఒక భయాందోళనలో వారు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు యుఏఈ, దుబాయ్ ఈ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా విమాన సర్వీసులు తాత్కాలికంగా ప్రారంభించిన అది ముఖ్యంగా ఈ యుద్ధ ప్రభావంతో అన్ని పరిస్థితులను చూసుకుని విమానాలను తక్కువ సంఖ్యలో, పరిమిత సంఖ్యలో ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఎవరైతే టూరిస్టులు అలాగే అక్కడ ఉన్న కార్మికులు వీరంతా కూడా ట్రాన్సిట్ వీసా తీసుకుని, ఈ వీసా తీసుకుని ఒమన్ దేశంలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందన్న నిబంధన ఉంది. అమెరికా అలాగే జపాన్ ఈ దేశాలకి వీసాలు కలిగి ఉన్న వారికి వీసా ఆన్ అరైవల్ ఒమన్ ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితుల నుంచి బయటపడేందుకు బయటకు రావాలన్నా కూడా ఈ ట్రాన్సిట్ వీసా ఈ కార్యక్రమాలలో కూడా పూర్తి చేసుకొని వారు ఒమన్ దేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో యుద్ధం ఆగితేనే అక్కడున్న ప్రజలు కొంత కూలింగ్ పీరియడ్ అనేది ఏమైనా విధించి తాత్కాలికంగా యుద్ధాన్ని విరమింపజేసి ఆయా దేశాల ప్రజలు వెళ్ళాలన్నా కూడా 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. సో అంతమందిని ప్రత్యేక ఫ్లైట్స్ ఒక ఆపరేషన్ చేపట్టి తిరిగి భారతదేశానికి తీసుకురావాలన్నా కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా ఎవరైతే ట్రాన్సిట్లో అక్కడ పర్యాటకంగా కానీ ఇతర దేశాలకు వెళ్ళాలని చెప్పి గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయి ఉన్నారో సో వారు రావాలంటే మాత్రం కొన్ని ఫ్లైట్స్ సుమారు 50కి పైగా ఫ్లైట్స్ ఈరోజు ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో ఇటు ఆకాశ ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతుంది. అది కూడా ఒమన్ మస్కట్ నుంచి అలాగే కొన్ని దేశాల నుంచి ఈ విమాన సర్వీసులను నడుపుతున్న పరిస్థితి ఉంది. సో పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాల నుంచి
ఇటు ఒమన్ మస్కట్కి వెళ్ళి అక్కడ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా సలాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా ఇటు వీరికి వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడికి చేరుకోవడమే పెద్ద ప్రహసనంగా మారింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనతో ట్రావెల్ చేసి ఒక దేశ సరిహద్దుల నుంచి ఇంకో దేశంలోకి వెళ్ళి అక్కడ ఈ వీసా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని వారి స్వదేశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్ గోపి.